అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాసంగి పంట చేతికొచ్చే సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 1 నుండి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, అదేవిధంగా అదనపు కలెక్టర్లు అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి కింది స్థాయి అధికారులను కూడా పూర్తి స్థాయిలో ఏప్రిల్ 1 నుండి ధాన్యం కొనుగోలు చేయాలని సూచిస్తారు. నిజామాబాద్ జిల్లాలో 462 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా 417, మిగతావి వైకేపీ, మెప్మాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి బస్తాలు కానీ, లేబర్ కానీ దానికి అంతటికి సంబంధించి సమకూర్చారా లేదా అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గారు వారు సార్ చెప్పండి. ముఖ్యంగా యాసంగి పంట చేతికొచ్చే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కోసేశారు. ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. దానికి అంతటికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మొత్తం 426 వరకు ఐడెంటిఫై చేశామండి. వాళ్ళందరికీ కూడా ఏజెన్సీస్ అందరికీ కూడా మీటింగ్ ఏర్పాటు చేశాము. వాళ్ళందరికీ కూడా తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాళ్ళకి కావాల్సినటువంటి గన్నీ బ్యాగ్స్ అవి కూడా మా దగ్గర రెడీగా ఉన్నాయి, వాళ్ళకి అందరికీ ఇస్తాము. అయితే మేము ప్లాన్ కూడా చేసాము, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ముందు మనకి ప్యాడీ వస్తుందో ఫస్ట్ ఆ సెంటర్స్ ఓపెన్ చేస్తాము. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాము. మొత్తం 6th or 10th వరకు కూడా అన్ని చోట్ల కూడా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత వాళ్ళకి అన్ని తీరులు అన్ని విధాలుగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. వాళ్ళు అన్నీ కూడా రెడీ చేసుకుంటారు ఆ లోపల. ఆ తర్వాత టెక్నికల్ స్టాఫ్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మేము ట్రైనింగ్ కూడా ఇచ్చాము. మేము అవి కూడా ఏ విధమైనటువంటి అంటే ఇబ్బందులు ఏమీ లేవు. అదేవిధంగా వాళ్ళకి కొన్ని కూడా ముఖ్యంగా మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకు అందజేయటం మన ముఖ్య ఉద్దేశం. దీంట్లో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు కూడా జనరల్గా బయట కూడా అదే రేట్ ఉంది కాబట్టి మనం మినిమం సపోర్ట్ ప్రైస్ మన సెంటర్స్ ఉంటే కూడా దళారులు వాళ్ళ ఇష్టారీతిగా ఉండటానికి కానీ అంటే మనం తగ్గించడానికి పెంచడానికి కానీ అవకాశం ఉండదు. కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మనం ఇట్లా ఏర్పాటు చేసినా కానీ మన ఉనికి వల్ల కూడా ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది రైతులకి అందటానికి అవకాశం ఉంటుంది. చెప్పండి. ముఖ్యంగా ఇప్పటికే రైతులు కొంతమంది సన్నధాన్యం కోసి మార్కెట్కు తరలిస్తున్న పరిస్థితి, దళారుల ద్వారా ఇప్పటికే మార్కెట్కి వెళ్ళిపోతుంది. అయితే వాటన్నింటినీ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా రైతులకు అందే విధంగా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో వారిని అందరినీ కూడా ధాన్యం దళారుల చేతికి పోకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు? రైతులకి వారికి అందుబాటులోనే అన్ని సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎక్కువ దూరం ఏమీ పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దగ్గర ఉన్న సెంటర్స్లోనే ధాన్యం సేకరణకి ఏర్పాటు చేశాము. అయితే వీళ్ళకు కూడా రైతులు కూడా మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ తోటి ఆ తేమ శాతం కానీ మిగతా అన్నీ కూడా చూసుకొని ఆ FAQ ప్రకారం కనుక తెచ్చినట్లుంటే మేము ఇమీడియట్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము వాళ్ళు OPMSలో కనుక ఎమ్మటే రిజిస్టర్ చేయటం, వాళ్ళకి తొందరలోనే 24 గంటల్లోనే వాళ్ళకి డబ్బులు అందజేయడానికి కూడా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. కాబట్టి రైతులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా, తర్వాత సెంటర్లో కూడా ఒకవేళ ఎక్కువ మంది వస్తే అనుకుంటే వాళ్ళకు కూడా మేము స్లిప్లు ఇచ్చేసి వాళ్ళకి ఆ డేట్ కూడా చెప్పేసి ఇక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కూడా ఎక్కువ మంది ఎక్యుములేట్ కాకుండా, లేకపోతే ధాన్యం అక్కడ ఎక్యుములేట్ అయ్యి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినట్టుంటే కనుక వాటి వల్ల కూడా ఏమైనా నష్టం జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాము. అక్కడ ఏమన్నా సడన్గా మనకి ఏమైనా వర్షం వచ్చినా కూడా టార్పాలిన్స్ వాటివి కప్పటం, ఏమైనా చిన్న అటువంటివి ఉంటే కూడా ధాన్యం ఆగం కాకుండా కూడా ఏర్పాట్లు కూడా చేశాము. తర్వాత అక్కడ రైతులకు కానీ వాళ్ళకు కూడా అందరికీ అన్ని వసతులు సామాన్యంగా ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత తాగునీరు కానీ, తర్వాత షామియాలు కానీ అటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పాము. తర్వాత కొలతలు కూడా వాటిని సర్టిఫై చేయించమని చెప్పేసాము. అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ దగ్గర తీసుకోవడం జరిగింది.
మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో అయితే ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా అదనపు కలెక్టర్ పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టేందుకు సిద్ధం చేశారు. మరోవైపు ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు కానీ దానికి అందరికి సంబంధించి అత్యధికంగా ఎండాకాలం కాబట్టి ఇది ముందే యాసంగిలో ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, దానికి సంబంధించి నీడ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. దాంతోపాటు రైతులకు గన్ని బ్యాగులు అదే హమాలీలు దానికి సంబంధించి తూనికల కొలతలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశాం. ధాన్యం కొనుగోలుకు సంబంధించి యాసంగి పంట చేతికొస్తున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో రైతులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఏదైతే ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించిందో ఈ 2203 రూపాయలు మొదటి గ్రేడ్ రకానికి కానీ అదేవిధంగా రెండో గ్రేడ్ కాడికి 2183 రూపాయలు రెండవ గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం చెల్లిస్తుంది. అదేవిధంగా రైతులు కూడా ఎక్కడ ఇబ్బందులు పడద్దు, ఆ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏమైనా ఇబ్బందులు కాకుండా వాటికి తాడ్పాలిని కానీ వాటి అన్ని సమస్యలకు రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.